శారద బతిమలాడడంతో భూమి ఇంటికి రావటానికి గగన్ అంగీకరించేస్తాడు. అలా గగన్ భూమి శారదని ఇంటికి తీసుకువస్తాడు. భూమి కార్ దిగుతూ ఉంటే శారదే దగ్గర ఉండి కార్ డోర్‌ని ఓపెన్ చేసి రామ్మా భూమి అని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. అలా గేటు దగ్గర నుంచి భూమి, గగన్ ఇద్దరూ కలిసి నడిచి వస్తూ ఉంటారు. భూమి అయితే గగన్‌ని చూసి చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. అయితే మెట్లు ఎక్కుతున్న భూమి పొరపాటున కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే గగన్ పట్టుకుంటాడు. ఇద్దరూ కింద పడిపోతారు. ఇక గగన్ కింద పడిపోయి ఉంటే గగన్‌పై భూమి పడిపోతుంది. ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న పూరి, శారద అయితే చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. గగన్‌పై పడిపోయిన భూమి లేవబోతూ మళ్ళీ గగన్‌పై పడిపోతూ ఉంటుంది. "ఏయ్! లే" అని గగన్ చెప్తూ ఉంటాడు. హారతి ప్లేటుతో గుమ్మం దగ్గర రెడీగా నిలబడి ఉన్న శారద వీళ్ళ ప్రేమను చూసి చాలా మురిసిపోతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కాసేపు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకొని తేరుకొని గగన్ లోపలికి వెళ్తాడు. ఇక భూమి గుమ్మం దగ్గర నిలబడి ఉంటే "అమ్మ భూమి ఉండు హారతి ఇస్తాను. తర్వాత కుడికాలు లోపల పెట్టి రా" అని చెప్పి దగ్గరుండి హారతి ఇచ్చి భూమికి బొట్టు పెడుతుంది. "అమ్మ భూమి ఇదిగో ఈ బియ్యపు చెంబుని కాలుతో తన్ని లోపల కుడికాలు అడుగు పెట్టమ్మా" అని శారద చెప్తుంది. అలా భూమి కుడికాలుతో ఆ బియ్యపు చెంబుని తన్నేసి లోపల అడుగుపెట్టి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏదైతేనేం గగన్ భార్యగా గగన్ ఇంట్లో అడుగుపెట్టిన భూమి, గగన్‌ల మధ్య మళ్ళీ ప్రేమ ఎలా చిగురించనుంది, ఎలా దగ్గర కానున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.